అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కోహిట్ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి ఒక రెండు మాటలు అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేదరా అంటే, గల్ఫ్ దేశానికి ఎంతో మంది అయితే వెళ్తూ ఉంటారో, గల్ఫ్ దేశానికి వచ్చిన వాళ్ళ బాధ ఇక్కడ ఉండి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకే అయితే తెలుస్తుంది. వేరే వాళ్ళకైతే అస్సలు అయితే తెలియదు అనమాట. సో దయచేసి చాలా మంది అయితే గల్ఫ్ దేశంలో పని చేస్తూ ఉండే వాళ్ళకి వచ్చేసి చాలా తక్కువ చేసి చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ కష్టము ఎలా ఉంటుందిరా అంటే, టయానికి తిండి లేక, టయానికి నిద్ర లేక, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో దూరంలో వచ్చి వాళ్ళు కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా అయితే చూసుకుంటున్నారు అనమాట గల్ఫ్ దేశంలో పనిచేసే వాళ్ళు. సో దయచేసి వాళ్ళ గురించి అయితే ఎవరు కూడా తప్పుకో అని చెప్పేసి ఇది చేసుకుంటుందండి. సో ఇంకేటేమరా అంటే, గల్ఫ్ దేశంలో ఎంతో మంది హౌస్ మేట్స్ కానీ డ్రైవర్స్ కానీ ఎంతో మంది అయితే వర్క్స్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, హ్యాపీగా క్షేమంగా వచ్చేసి మన ఇండియాకి చేరుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అయితే దువా అయితే చేయండి. అల్లాహకి అయితే ప్రార్థించండి. ఆ దేవుణ్ణి కూడా వేడుకోండి. సో వన్స్ మోర్ నేనైతే ఇంకోటి ఏంద్రా చెప్పాల్సిన విషయం ఏంటంటే, గల్ఫ్ కార్మికుడు బాధ, అతను చేసే కష్టము, అతను చేసే పని ఎంత నరకం అంటే అంత నరకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఇగ్నోర్ చేయకండి గల్ఫ్ కార్మికుడిని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.